హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్‌గా, కూల్‌గా చేసుకున్నాను. నాకు పూజలు, వ్రతాలు అంటే చాలా ఇష్టం. దాంట్లోకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అంటే ఇంకా ఇష్టం. మనం సెపరేట్‌గా మండపం అది రెడీ చేసి అలంకారం చేస్తాం కదా! అమ్మవారిని అలా రెడీ చేస్తూ ఉంటే నాకసలు టైమే తెలీదు. అలా దాంట్లో లీనమైపోతుంటాను. బయట ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదన్నట్టు. అంత పిచ్చనమాట నాకు. అసలు ఈ ఇయర్ నేను చేయగలుగుతానో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా అయింది. మనం ఏ పూజ కానీ, వ్రతం కానీ ఏం చేసినా కూడా ఫస్ట్ చేయాల్సింది మన గుమ్మానికి పూజ చేయడం. నేనైతే పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెట్టేశాను మొత్తము. యాక్చువల్‌గా నిన్న పెట్టుకుంటే నాకు ఇంకా ఈజీ అయ్యేది. కానీ మేము లాస్ట్ ఫ్రైడే మా మేనకోడలికి ఎంగేజ్‌మెంట్ ఉంటే ఊరెళ్ళొచ్చామనమాట. వచ్చిన తర్వాత ఇంట్లో అందరం సిక్ అయ్యాము. ఇంక ఈ వీక్ చేయలేను అనుకున్నాను అందరం సిక్ అయ్యే వరకి. యాక్చువల్‌గా ఇంట్లో గూడా ఇంటీరియర్ వర్క్ అవుతుంది. మాకు జూలైకంతా కంప్లీట్ అయిపోవాలి. పూజ గది అంతా రెడీ అయిపోతది. సో, బాగా చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఇది కూడా లేట్ అయింది. మేబీ ఇంకొక 10 డేస్ అలా పడతది కావచ్చు. కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఇంట్లో అందరికీ బాలేదు. ఇంకసలు నాకు ఎట్లా చేయాలో ఏంటో అని అనుకుంటున్నాను. మనం అన్నీ తెచ్చిపెట్టుకోవాలి కదా! వ్రతం అంటే అంత ఈజీగా అయ్యేది కాదు. అండ్ పిల్లలకి బాలేదు కాబట్టి నైట్ నిద్రలు లేక అసలు కంప్లీట్‌గా ఫుల్ టయర్డ్ అయిపోయామనమాట. బాగా నీరసంగా. అయినా కూడా నాకు మనసొప్పలేదు. ఎలాగోలా చేద్దాము సింపుల్‌గా అని. సరే అని ఇంకా చెప్పాను గదా! ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మారుతి పూజా స్టోర్ అని. వాళ్ళ దగ్గర వరలక్ష్మి వ్రతం కిట్ ఉంటే నేను ఆర్డర్ చేసుకున్నాను. దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అట్లాంటివి నేను నిన్న వెళ్లి తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చాను కానీ అస్సలు ఓపిక లేదు. ఏమన్నా రెడీ చేద్దామని. సరే ఇంకా మార్నింగే చేసుకుందామని నేను పొద్దున్నే 3:30 అరౌండ్ 3:45 కల్లా లేచాను. లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే ప్రసాదాలు చేశాను. ప్రసాదాలు చేసిన తర్వాత నేను గుమ్మంకి బొట్లవి పెట్టుకోవడానికి వెళ్ళాననమాట. ఈ 2 మెయిన్. ఇవి అయిపోయిన తర్వాత పూజకు కావాల్సినవన్నీ సర్దేసి రెడీ అయ్యి వద్దాము. ఈ లోపల పిల్లలు లేస్తారని అనుకున్నాను. కానీ పాపం వాళ్ళు 10:30, 11 అయిపోయింది లేచేవరకి. అసలు నైట్ అంతా పడుకోలేదు జ్వరంతో. 11కి లేచారు. నేను ఈ లోపల అందరూ పడుకొని ఉండడం నేను ఫాస్ట్‌గా చేసేసుకున్నాను అన్నీ. ఈసారైతే నేను అమ్మవారిని ఏమి రెడీ చేసుకోలేదు. జస్ట్ ఇట్లా బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాను. నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకున్నాను. నాకసలు నిన్న పూలు మాల దొరకలేదు. విడి పూలే దొరికాయి. సర్లే అని ఇంకా ఆ తామర గింజల మాల ఉంటే అది వేసేసాను. అమ్మవారి ఫోటోకి వేసి పూలు పెట్టాను. అండ్ ఇక్కడ కలశం పెట్టుకుంటున్నాను. ఈ కలశంకి మేమైతే జస్ట్ వాటరు, పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక కాయిన్ వేస్తాం అంతే. కొంతమంది బియ్యంతో కూడా పెట్టుకుంటారు కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. మేమైతే ప్లేట్‌లో బియ్యం పోసి కలశంలో అయితే వాటర్ ఇట్లా వేసుకుంటాము. ఇవన్నీ వేసిన తర్వాత మామిడాకులు పెట్టుకుంటాము. కొంతమంది తమలపాకులు కూడా పెట్టుకుంటారు. మన ఇష్టం ఏవన్నా పెట్టుకోవచ్చు. మేమెప్పుడు మామిడాకులు పెట్టుకుంటాం కాబట్టి మామిడాకులే పెట్టుకున్నాను. నాకు కెనడాలో అయితే అసలెప్పుడు మామిడాకులు దొరకలేదు. ప్లాస్టిక్‌వే ఉండేవి. నేను ఒకసారి కూడా కలశం పెట్టుకోలేదు కెనడాలో. ఇక్కడైతే మనకన్నీ దొరుకుతాయి కదా! నాకు చాలా బాగా అనిపించింది. అన్నీ రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొబ్బరికాయ పెట్టుకోవాలి కదా! కొబ్బరికాయకి కూడా బొట్లవి పెట్టేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ ఇందాకే ఆల్రెడీ చేసి బొట్టు పెట్టేసాను కాబట్టి ఇంకా దీని పైనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి మనకు నచ్చినట్టు అలంకరించుకోవచ్చు. గాజులు, అలానే జ్యువెలరీ, ఫ్లవర్స్ మన దగ్గర ఏవుంటే అవన్నీ పెట్టుకోవచ్చు. నా దగ్గర గాజులు లేవు. నేను ఇప్పుడు కలశం పెట్టినప్పుడు చూసుకున్నాననమాట. అరే! బ్యాంగిల్స్ లేవా అని. ఆ కిట్‌లో కూడా రాలేదు. నేను మళ్ళీ సెపరేట్‌గా బయటికెళ్ళి ఏం తెచ్చుకోలేదు. జస్ట్ అమ్మవారికి తాంబూలం కన్నట్టు 2 గాజులున్నాయి అంతే. ఎట్లని ఈ చిట్టు గాజులున్నాయి కదా! మాల ఎందుకులే అని ఇంకా గాజులు అలా పైన పెట్టేశాను. కాసుల పేరొకటొచ్చింది కదా! అది కూడా వేసేశాను. అంతా వేసిన తర్వాత గుర్తొచ్చింది. కింద పద్మంలాగా తమలపాకులేద్దాం అనుకున్నాను. మర్చిపోయానని చెప్పి. తర్వాత మళ్ళీ తీసి తమలపాకులవి పెట్టి పెట్టాననమాట. అండ్ ఇప్పుడు నేను మనం పూజ అయిపోయాక తోరం కట్టుకుంటాం కదా! సో, ఆ తోరం చేస్తున్నాను. ఈ లోపల వృంద లేచి స్నానం చేసి వచ్చిందనమాట. అమ్మ పూజ చేస్తున్నానని దండం పెట్టుకుంటూ వెళ్ళింది.
పిల్లలు ఉన్నప్పుడు ఈ షూటింగ్లు ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు. ఇంకా ఆఫ్ చేసేసాను. నేనైతే ఇక్కడ అమ్మవారు పెట్టేసి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి తర్వాత రెడీ అయ్యి వచ్చి పూజకి కూర్చున్నానన్నమాట. మనం ఎప్పుడైనా కానీ ఒకసారి పూజలో కూర్చుంటే మధ్యలో లేవకూడదు. అన్నీ మనకి చెయ్యి దూరంలో అందుబాటుగా పెట్టుకుంటే మనకి పూజ హ్యాపీగా జరుగుతుంది. సో ముందే అన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. ప్రసాదాలు, పువ్వులు అన్నీ మన దగ్గర పెట్టుకొని అప్పుడు పూజకు కూర్చోవాలి. ఇప్పుడైతే అమ్మవారి రూపు కలశానికి అలంకరించుకొని దీపం పెట్టుకుంటున్నాను. నార్మల్గా అమ్మవారి రూపు కోసం మనం కాసు పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న కాసులు తీసుకొని మనకి ఎటు యూజ్ కాకుండా ఉంటున్నాయని నేనైతే ఈసారి అమ్మవారు రూపులా ఉండే ఒక డాలర్ తీసుకున్నాను. తర్వాత మనం ఏదైనా చైన్లో కూడా అట్లా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వేసేసి దీపం పెట్టుకున్నాక కలశ పూజ చేసుకున్నాను. ఇది అవ్వంగానే గణపతి పూజ. మన ఏ వ్రతానికైనా కూడా పసుపు గణపతిని పూజ చేయాలి. పసుపు గణపతి పూజ అయిన తర్వాత మనం వ్రతానికి మళ్ళీ సంకల్పం అది చెప్పుకొని మనం ఏ వ్రతం చేస్తే ఆ వ్రతం స్టార్ట్ చేయాలి. నేనైతే ముందు వినాయకుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తర్వాత షోడశోపచార పూజ చేశాను. తర్వాత అదాంగ పూజ చేసి తర్వాత అష్టోత్తరం కూడా చేశాను. అష్టోత్తరం అయిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యము, హారతి, తాంబూలము వినాయకుడికి ఇచ్చేసాను. వినాయకుడి పూజ అయిన తర్వాత ఇంకా అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. అభిషేకం కోసం నా దగ్గర చిన్న ఇత్తడిది లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే అది తీసుకున్నాను. మనం ఏ అభిషేకం చేసినా కూడా ఫస్ట్ మనం వాటర్తో కడగాలి. వాటర్తో కడిగిన తర్వాత మనం దేంతో అయితే అభిషేకం చేయాలనుకుంటున్నామో ఆ వస్తువులన్నింటినీ రెడీగా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పంచామృతంతో అభిషేకం చేస్తున్నాను. పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి అన్నీ మిక్స్ చేసి పంచామృతం చేస్తాము. కొంతమంది ఇండివిజువల్గా ఒక్కొక్కటి కూడా వేసి చేస్తూ ఉంటారు. నేనైతే అంతా కలిపి ఒకటేసారి చేశాను. పంచామృతంతో చేసిన తర్వాత మళ్ళీ మనం మంచినీళ్ళతో అభిషేకం చేసి తర్వాత నీట్గా తుడిచి అలంకారం అది చేసి మనం పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు మనం కలశానికి పూజ చేసుకుంటాం అన్నమాట. అమ్మవారిని ధ్యానించుకొని ఆహ్వానించి షోడశోపచారాలన్నీ చేసుకుంటాము. అంటే మనం అర్ఘ్యం, పాద్యం ఇవన్నీ ఇస్తుంటాం కదా, అవన్నీ ఇచ్చి మనం అమ్మవారిని మన ఇంటికి పిలిచి పూజ చేస్తున్నట్టు అనమాట. మొత్తం ఆవాహనం ఇదంతా అయిన తర్వాత మనం తర్వాత అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకుంటాము. నేను ఇక్కడ అష్టోత్తరం చేసుకోవడం కోసమని నాకు పూజ కిట్లో అష్టోత్తరం స్టాండ్ వచ్చింది కదా, అది పెట్టుకున్నాను. ఈ స్టాండ్ మీద నా దగ్గర వెండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది. అలానే 2 ఏనుగులు కూడా ఉన్నాయి. సో ఆ 2 పెట్టుకున్నాను. అండ్ అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, 1 రూపీ కాయిన్స్ అండ్ ఇవి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శంకు చక్రాలు, గురువింద గింజలు అవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకున్నాను. అవన్నీ పెట్టిన తర్వాత వెండి పువ్వులతో విష్ణుమూర్తికి అష్టోత్తరం చేశాను అనమాట. మనం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా విష్ణుమూర్తిని కూడా పూజ చేస్తే అమ్మవారు ఇంకా సంతోషిస్తారంట. సో అందుకోసం నేను ఇక్కడ విష్ణుమూర్తి అష్టోత్తరం చేసుకున్నాను. ఈ అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చేశాను. అమ్మవారికి నా దగ్గర పువ్వులు ఉన్నాయి కాబట్టి పువ్వులతో కొంచెం పూజ చేసి దాని తర్వాత కుంకుమార్చన కూడా చేసుకున్నాను. సో అన్నీ కవర్ అవుతాయి కదా అన్నట్టుగా ఇట్లా చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి మనం ధూపం వేయాలి కదా, ఇక్కడ నా దగ్గర ఈ సాంబ్రాణి ధూప్ స్టిక్ ఉంటే అది పెట్టాను. మనం అమ్మవారికి ఏ ఉపచారం చేసినా కూడా అది అయిన తర్వాత మనం మంచినీళ్ళు అయితే పెట్టాలి. సో ధూపం అయిపోయిన తర్వాత నేను ఇట్లా వాటర్ అది ఇచ్చాను. తర్వాత దీపం కూడా అక్షంతలు అది వేసి నెక్స్ట్ మనం నైవేద్యం సమర్పించాలి కదా. మహా నైవేద్యం ఎప్పుడైనా కూడా మనం కొబ్బరికాయతో పెడితేనే అది మహా నైవేద్యం అవుతుంది. మనం ఎన్ని పిండి వంటలు ఏం చేసినా కూడా కొబ్బరికాయ కూడా పెట్టాలి పళ్ళుతో పాటు. సో నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఈ పళ్ళు ఇంకా అలానే నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా ముందే రెడీగా పెట్టుకున్నాను అని చెప్పాను కదా, సో అవి కూడా పెట్టేస్తున్నాను. నేనైతే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గానే ఒక 5 ప్రసాదాలు చేశాను. అందరూ చేస్తున్నారు కదా, మనము చెయ్యాలి ఖచ్చితంగా 9 రకాలు 11 రకాలు అట్లా ఏం పెట్టుకోకూడదు. మనకి ఓపిక మన వీలుని బట్టి ఎన్ని కుదిరితే అన్ని చేయాలి. ఒక్క ప్రసాదం పెట్టినా కూడా అమ్మవారు సంతోషిస్తారు. సో నేనైతే ఇక్కడ 5 చేశాను. బూర్లు, గారెలు, పులిహోర, అలానే శనగలు, ఇంకా కొంచెం పాయసం కూడా చేశాను.
అవే అమ్మవారికి నివేదించాను. ప్రసాదం నివేదన అయిపోయిన తర్వాత తోరానికి పూజ చేసుకుంటున్నాము. మనం 9 దారాలు 9 ముడులతో ఒక తోరం చేసుకుంటాం కదా! దానికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రంతో పూజ చేసుకుంటాము. ఇట్లా 9 ముడులకి తోరం పూజ అయిన తర్వాత అమ్మవారికి చూపించి ఇది మన చేతికి కట్టేసుకోవాలన్నమాట. ఈ 9 ముడులు కూడా మన బాడీలో కూడా నవనాడులు అంటారు కదా! వాటి రిప్రజెంటేషన్ అంట. సో, దీనికి దానికి ఏదో లింక్ ఉంది. ఇది పూజ చేసి కట్టుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ వస్తదని చెప్పి నమ్ముతారు. సో, అందుకోసం ఈ తోర పూజ చేసి తోరం కట్టుకుంటాం వరలక్ష్మి వ్రతంలో. అయితే ఈ తోరము హస్బెండ్, వైఫ్ ఇద్దరు కలిపి చేసినప్పుడు ఎడమ చేతికి కట్టుకోవాలి. హస్బెండ్ దూరంగా ఉండి మనం ఒక్కళ్ళే చేసుకుంటే కుడి చేతికి కట్టుకోవాలి. తర్వాత మనం అమ్మవారికి హారతి ఇచ్చేసి తర్వాత మొదటి వాయనం అమ్మవారికే ఇస్తాం మనం. నేను అమ్మవారికి వాయనం ఇవ్వడం కోసం శారీ తీసుకున్నాను. దాంతోపాటు పసుపు, కుంకుమ, గాజులు, గంధము ఇవన్నీ పెడతాం కదా! వీటితో పాటు కొంచెం జ్యువెలరీ కూడా తీసుకున్నాను. అవి కూడా అమ్మవారికి వాయనం కింద పెడుతున్నాను. మనం అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు మనం నార్మల్‌గా పేరెంటాలకి ఎట్లా ఇస్తామో అలానే ఇస్తినమ్మ వాయనం అని చెప్పి ఇవ్వాలి. మరి అమ్మవారు మనకి రిటర్న్ చెప్పరు కదా! సో, అమ్మవారు చెప్తున్నట్టుగా మనమే పుచ్చుకుంటినమ్మ వాయనం అని కూడా మనమే చెప్పుకోవాలి. సో, 2 మనమే చెప్పి అమ్మవారికి వాయనం ఇవ్వాలి. మనం చెప్తే అమ్మవారు చెప్పినట్టేనంట. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా అమ్మవారైతే ఇలా ఉన్నారు. నాకు భలే సంతోషంగా అనిపించింది. పూజ చేయలేనేమో అని అనుకున్నాను. అలాంటిది ఇంత పీస్‌ఫుల్‌గా, కూల్‌గా చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా కథ చదువుకున్నాం అందరం కలిసి. పిల్లలు అసలు వృందాకైతే ఒళ్ళు కాలిపోతుంది. అయినా కూడా లేచింది. సరే పూజ అంతా చేస్తున్నాం కదా! వచ్చి మమ్మీ నేను కూడా ఉంటానంది. సరే అని కూర్చోబెట్టుకున్నాము. పూజకి ఎల్లాలని లేరు కదా! సో, కథ నలుగురం కలిసి కథ విందాము అని చెప్పి ఆడియో పెట్టుకున్నాం మేము కథ వింటూ ఇంకా అందరం దండం పెట్టుకొని అక్షింతలు వేసుకున్నాము. మనం ఈ వ్రతం చేసేదే సౌభాగ్యం కోసము. ఖచ్చితంగా భర్త దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి. నేను ఇక్కడ కాళ్ళకి నమస్కారం చేసే టైంలో వృంద కూడా వస్తానని వాళ్ళ అన్నయ్యకి దండం పెడతానని చెప్పి వెళ్ళి దండం పెడుతుంది నేను ఇక్కడ పెడుతుంటే. నా పూజ అయితే ఎలాంటి అడ్డంకులు ఏమీ లేకుండా చాలా బాగా అయింది. పూజ అయిపోయిన తర్వాత పేరంటానికి పిలిచారు. నేను పేరంటానికి వెళ్ళాను. అలానే మా ఇంటికి కూడా వచ్చిన వాళ్ళకి తాంబూలం అది ఇచ్చేసాను. అలానే మీరు కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా చేసుకోకపోతే నెక్స్ట్ వీక్ ఇంకో ఫ్రైడే ఉంది కదా! అప్పుడు చేసుకోండి. సో, ఇదండి మా ఇంట్లో నా పూజ. నాకు తోచినంతలో, నాకు కుదిరినంతగా చేశాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వృందా విహాన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.